ఆత్మతో నడిపి నీ ఆత్మతో జీవింప చేయుమయ్యా. నీ ఆత్మతో నింపి నీ ఆత్మతో నడిపి నీ ఆత్మతో జీవింప చేయుమయ్యా. దేవుడి పరిశుద్ధ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయమున వీక్షకులందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఈ దినమున వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీయులలో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విశ్వాసమును గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క ప్రదేశములో బోధ చేస్తూ ఉన్నప్పుడు, అనగా దేవుడి యొక్క రాజ్య మర్మాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్న సంఘటనలు, అనగా వారు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక శతాధిపతి వచ్చి ఉన్నారు. వారు తనను యేసుక్రీస్తు ప్రభువుల వారిని వారు పిలుస్తూ ఉన్నారు. అనగా ఆయన ఏ విధంగా పిలుస్తూ ఉన్నారంటే, తన దాసుడికి అస్వస్థత ఉన్నది, అక్కడ చెప్పరాని సమస్య చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఇక్కడ 8వ అధ్యాయం 5వ వచనంలో నుండి చూస్తే, ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకుంటూ ఉన్నారు. అనగా ఏ విధంగా అయితే ఎప్పుడైతే ఇబ్బందులలో ఉన్నారో, పక్షవాయువుతో ఆయన దాసుడు అంటే శతాధిపతి అంటే 100 మందికి ఒక అధిపతి అక్కడ ఉన్నారు. అందులో ఒకరు వ్యక్తి ఈ విధంగా పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నారు. ఈ దినంన మనం అనుకుంటూ ఉంటాం, కొన్ని సందర్భాలలో మాకేం కాలేదు కదండి, మాకేం పక్షవాయువు రాలేదు కదండి అని అనుకుంటాం. కానీ శరీర రీతిగా మనం కాదు, కానీ ఆత్మీయ రీతిలో, ఆత్మీయ స్థితిలో, కదలికలు లేని స్థితిలో మనం ఉంటాం. దేవుని ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, మా నానుదిన జీవితంలో మనం కదలగలుగుతున్నామా, విశ్వాస పరీక్షలో మనం నిలవగలుగుతున్నామా? ఈ దినమున మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవలసిన బాధ్యత, బరువు అనేది మన పైన ఉన్నది. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అదే విధంగా చూస్తూ ఉంటే, అక్కడ నుండి చూస్తూ ఉంటే, ఆయన మిగుల బాధపడుతూ ఉన్నాడని, ఇంటిలో పడుచు ఉన్నాడని చెప్పారు. తర్వాత ఆయనను వేడుకొనెను, రిక్వెస్ట్ చేస్తున్నారు, దేవా ఎందుకు, అనగా ఈయన ఈ విధంగా పడి ఉన్నాడు ప్రభా, ఈయనను రక్షించమని లేదా ఈయనను స్వస్థపరచమని అక్కడ కోరుకుంటూ ఉన్నాడు. యజమానులుగా ఎంతమంది మన యొక్క కుటుంబముల పైన బాధ్యత కలిగి ఉన్నాము? దేవుని ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు, మనము దేవుడి ప్రజలుగా ఉంటూ ఉన్నాం. మన దాసుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం? వాడు పనివాడు కదా, మాకు జీతగాడు కదా అన్నట్టు కాదు. కానీ ఇక్కడ చూడండి, ఎంత విశ్వాసంతో అడుగుతూ ఉన్నారు, దేవా అందరినీ స్వస్థపరుస్తున్నావు కదా, ఈ వ్యక్తిని కూడా చెప్తే స్వస్థపరుస్తారేమో అన్న ఆలోచనతో ఆ విధంగా వెళ్ళి అడుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, అంటే ఇంట్లో పడి ఉన్నాడు. ఎవరింట్లో పడి ఉన్నారు? మా ఇంట్లోనే పడి ఉన్నారండి దాసుడిగా అని అన్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అని అన్నప్పుడు ఆయన అన్న పెద్ద మాట ఏంటిది అనగా, శతాధిపతి అయి ఉండి మా ఇంటికి వస్తే నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని చెప్పలేదు. కానీ అక్కడ ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రియులారా. 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. దేవుని మాటలో ఉన్న శక్తిని అతను గ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు వస్తే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను బట్టి ఆయన
గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని ప్రియులారా, దేవుని యొక్క సంగమ ఈ సమయమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క పరిశుద్ధమైన వారలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మన అనుదిన జీవితంలో మనము దేవుడిని ఆహ్వానిస్తూ ఉన్నాం, కానీ ఆయన మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రియులారా, వెనుకకు వెళ్ళి మన జీవితాలను పరీక్షించుకుందాం. ఎక్కడ ఉండవలసిన మనలను దేవుడు ఏకతాటి పైన అనగా దేవుడి యొక్క వాక్యము పైన కడుతూ అనుదిన జీవితంలో బలపరుస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు కదా దేవుడు ప్రియులారా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత 9వ వచనంలో చూస్తే, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు, నేను అధికారం కలిగిన వాడిని అని చెప్తున్నారు దేవుని ప్రియులారా. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, నేను కూడా అధికారమునకు లోబడుతూ ఉన్నానని ఇక్కడ చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖన భాగములు తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూస్తే, నా చేతి కింద సైనికులు ఉన్నారు, కానీ నేనే వచ్చి నిన్ను అడుగుతున్నాను, నేను ఒకరిని ఉమ్మంటే వెళ్తారు అని ఇక్కడ చూడండి. నా దాసుని ఈ పని చేయమంటే చేయరు అని ఉత్తరం ఇచ్చాను. ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, కానీ నేనే వచ్చాను ప్రభా అని అన్నప్పుడు అటు విశ్వాసమును ఆయన గుర్తించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన విశ్వాసాన్ని గుర్తించినప్పుడు అక్కడ అద్భుత కార్యము జరిగింది దేవుని ప్రియులారా. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువే అక్కడ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడై ఉన్నాడని అక్కడ శతాధిపతి గుర్తించినాడు. దేవుని ప్రియులారా, మన అనుదిన జీవితంలో మనము గుర్తిస్తూ ఉన్నామా ప్రభువును మనము క్షమించే దేవుడిగా గుర్తిస్తూ ఉన్నామా? ఆయనను అంగీకరిస్తూ ఉన్నామా? లేదా నోటి మాటలను బట్టి మనం చెబుతూ ఉన్నాము, లేకపోతే మన యొక్క హృదయము మన ఘోరమైన పక్షవాయంతో ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియులారా. ఈ విధంగా చూస్తూ ఉంటే 10వ వచనంలో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి దేవుడిని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఆయన యొక్క మాటలు ఉన్నాయి. అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే హృదయములో నుండి వచ్చిన మాటలు కాబట్టి అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సొంత ప్రజలలో లేదు, కానీ అన్యుల పట్ల దేవుడి కార్యము ఎంతో బలంగా ఉన్నదని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి తాను శరీర రీతిగా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చారన్న సత్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ప్రియులారా. ఈ సమయంలో 11వ వచనంలో చూస్తే, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపట చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరకట నుండురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విశ్వాసము కలిగి దేవుడిని అనుసరించి దేవుని ఆజ్ఞల అనుసారముగా జీవిస్తే, వాగ్దానముల అనుసారముగా జీవిస్తే పరలోక రాజ్యములో తప్పకుండా మనకు స్థానమును దేవుడు అనుగ్రహిస్తారని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సొంత వారుగా ఉండి నిర్లక్ష్యము చేస్తే దేవుడి రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మా వాళ్ళే కదండి సేవకులు, మా వాళ్ళే కదండి అని అనుకుంటే పొరపడుతున్నావు దేవుని ప్రియులారా. ఇదే అనుకూలమైన దినం, ఇదే రక్షణ దినం. మనము ఏ స్థలములో ఉన్నా, ఏ రక్షణ అనుభవంలోనికి మనము లేకుండా ఉండడం కాదు, కానీ మనము ఏ స్థలములో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ చోట్ల ఉన్నా మన యొక్క పశ్చాత్తాపంతో కూడిన జీవితములు, మన హృదయములతో పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు క్షమించగల సమర్థుడై ఉన్నాడు. మనకు ఏ యోగ్యత లేకున్నా దేవుడు తన యోగ్యతను మనకు అనుగ్రహించారు. తన శిలువ రక్తము ద్వారా మనల్ని శుద్ధులుగా చేసి ఆయన యొక్క పవిత్రమైన కార్యములో అనగా తండ్రితో సంబంధము కలిగి జీవించే అనుభవంలోనికి మనల్ని నడిపించులాగున మనము ఇదే విధంగా మనము పశ్చాత్తాపముతో దేవుడి ఎదుట ప్రక్షాళన చేసుకున్నప్పుడు అనగా శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండి ఆయనే న్యాయవాదిగా తండ్రి యొద్ద మనకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తారని ఈ వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి చిన్ని వాక్యమును ఈ సమయమున దీవించి ఆశీర్వదించును గాక.
ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, శతాధిపతి గారికి ఉన్న విశ్వాసము మా జీవితంలో ఉండుటకు నీ యొక్క కృప దయచేయండి. దాసుని కొరకు తను యజమానుడై ఉన్నప్పటికీ అతడు వచ్చి అయ్యా తండ్రి బోధకుడా అని అడుగుతూ సంబోధిస్తూ అయ్యా నీ ఎదుట అడిగి ఉన్న మనవిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా తండ్రి, ఎంత యోగ్యత అయ్యా తండ్రి, నీకు స్తోత్రములు. రాజులకు లేని యోగ్యత మాకు ఇచ్చారు. నీ పాదముల చెంత కూర్చుండి ప్రార్థించే అనుభవంలోనికి నడిపిస్తున్నారు ప్రభువా, నీకు స్తోత్రములు. మీరే తోడుగా ఉండి కృప చూపిస్తూ సహాయపడుతున్నారు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా తండ్రి, నీ యొక్క అటు కృపను బట్టి అటు ఆదరణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినమున ప్రాముఖ్యంగా బర్త్డేస్, యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి. మీరే రక్షించి కాపాడండి ప్రభువా. అయ్యా తండ్రి, మా యొక్క ప్రవర్తనలు అయ్యా తండ్రి నీకు విరోధముగా ఉంటే అయ్యా తండ్రి ఆ పక్షవాయువు గలవాని వలె ఉంటే అయ్యా తండ్రి తొలగించి వేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా తండ్రి, మా యొక్క హృదయములకు ఉన్న అయ్యా తండ్రి ఆ పక్షవాయువును తొలగించండి ప్రభువా. ఈ దినమున నీతో మాట్లాడడానికి కృప చూపించారు, సహాయపడ్డారు. అయ్యా తండ్రి, అనేకులు అయ్యా తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అయ్యా తండ్రి పరిచర్యను అయ్యా తండ్రి బలపరచడానికి మీరు కృప చూపించండి. అయ్యా తండ్రి, చూస్తున్న ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొనలాగున మీరు కృప చూపించి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ముందుకు కొనసాగే కృపను, ధన్యతను అనుగ్రహించి నీ యొక్క మెండైన దీవెనల చేత గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని అయ్యా తండ్రి దేశ పరిపాలకులను, రాజ్య పరిపాలకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరే దీవించండి. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ దినమున ఉపవాసముతో ఎంతమంది బిడ్డలైతే నీ పాదాలు కడుగుతున్నారు ప్రభా, అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క మెండైన కృపల చేత భద్రపరిచి దీవించి మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరచును గాక. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండి మీ కుటుంబాలను వర్ధిల్లింపజేయును గాక. ఆమేన్.